హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. వెల్కమ్ టు కిరణ్ గణేష్ వ్లాగ్స్. ఈరోజు నేను తమిళనాడులోని తిరుచిలో ఉన్నాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే వచ్చాము. ఈరోజు వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది. దయచేసి లాస్ట్ వరకు అయితే చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మనము తిరుచి పక్కనే ఉన్న ఒక వాటర్ ఫాల్స్ లాంటి ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాము. మాకు ఎదురుగా మేక వచ్చి వెల్కమ్ చెప్తా ఉంది. హాయ్, ఎట్లుంది లోపల? ఎట్లుంది లోపల? వాటర్ ఫాల్ బాగుందా? అబ్బా సూపర్, అంతా దారి భలే ఉంది బ్రో. రాళ్ళల్లో ఇట్లా నడుచుకుంటూ పోతా అంటే చాలా బాగుంది. నైస్ ప్లేస్. స్లిప్పర్ అయ్యా, సో చాలా బీ కేర్ఫుల్. సో ఎంట్రీనే సాహసంగా వెళ్తా ఉంది. రాళ్ళు అయితే చాలా జారుతూ ఉన్నాయి. కొంచెం చూసి అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. సో వ్యూ అయితే అమేజింగ్. అసలు ఏదో సినిమా షూటింగ్స్కి ఇలాంటి ప్లేస్ అయితే బాగా యాప్ట్ అవుతాయి. వాట్ ఏ ప్లేస్ యాక్చువల్లీ. ఈ రూట్ లో కొంచెం ఒక 500 మీటర్స్ నడుచుకొచ్చాక సూపర్ ప్లేస్, వాటర్ ఫాల్స్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చి దీంట్లో వాటర్ దిగే వెళ్ళాలి కంపల్సరీ. ఆడా వా, వాటర్ చూడండి ఎంత క్లారిటీగా క్లియర్గా ఉంది. చాలా క్లియర్గా ఉంది వాటర్. ఇది క్రాస్ చేసి గ్రౌండ్ మీదకి అయితే వెళ్ళిపోతాం వాటర్ నుంచి. చూడండి చాలా బాగుంది యాక్చువల్లీ లొకేషన్. చూసేదానికి మూవీ లొకేషన్ లాగా ఉంది. మరి ఎక్కువ హైలో వాటర్ వెళ్ళకుండా మోకాళ్ళ లోతు వరకు వెళ్తా ఉంది. కొంచెం దూరం ట్రెక్కింగ్ చేసుకెళ్తే మనం వాటర్ ఫాల్స్కి వచ్చేస్తాం. ఇది వచ్చి కావేరీ రివర్ అంట. చెట్ల కింద హ్యాపీగా రెస్ట్లు పోతా ఉన్నారు. సో అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాం. అంకుల్ బాగా పడుకొని రిలాక్స్ అవుతా ఉన్నారు బండల మీద. చూడండి అంకుల్ ఎంత బాగా రిలాక్స్ అవుతా ఉన్నారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఎంజాయ్ ಮಾಡಿ. ఒక్కొక్క చోట ఒక్కొక్క అంకుల్ గ్యాంగ్ భలే ఎంజాయ్ చేస్తా ఉన్నారు. కొండలు గుట్టలు ఎక్కాలి. వాటర్ ఫ్లో అంటే పైనుంచి ఏమి కిందకి పడదు, వాటర్ అలా ఫ్లో అవుతా ఉంటుంది. అంటే చూడండి మా రమేష్ చిన్నపిల్లలాగా ఎగరుతా ఉన్నాడు. అది ఇప్పుడైతే మనం ఎగ్జైటింగ్ ప్లేస్కి అయితే వచ్చాం. ఇప్పుడు ఆ వాటర్ ఫ్లోని దాటుకొని ఆ పక్కకైతే వెళ్ళాలి. మనం బియర్ గ్రిల్స్ లాగా సాహసం అయితే చేసేద్దాం రండి.
అక్కడ దూరంగా చూసారా ఏదో పైప్ అయితే లైన్ వేస్తున్నారు పై నుంచి ఇక్కడికి. సో ఏమో తెలియదు, అక్కడ ఏదో ఉంది, చూద్దాం రండి నాతో పాటు. మేబీ ఇక్కడ ఏమైనా యానిమల్స్ ఉన్నాయేమో తెలియదు మనకి, బట్ అయితే మనం అయితే వెళ్తాన్నాము. జనాలు అయితే ఎవరు లేరు, ఆ పాయింట్ దాటుకుని అయితే మనమే వెళ్తాన్నాము ముందరికి. సో ఇక్కడ దూరం నడుచుకొచ్చాక ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి దారి అయితే కనపడలేదు. సో మళ్ళీ మనం వాటర్లో దిగైతే ఆ పక్కకి వెళ్దాము. ఇప్పుడు మనం ఆ చెట్లలో లోపల దూరైతే ఆ పక్కకి వెళ్దాము. ఇలా వెళ్ళడం చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఎక్కువ జనాలు కూడా రాకపోవడం వల్ల, పైగా ఇక్కడ ప్లాస్టిక్ అవన్నీ ఏమీ వేయలేదు. ఎందుకంటే ముందరే పోలీస్ చెకప్ ఒకటి ఉంది, అక్కడే మనకి బాటిల్స్ అన్నీ చెక్ చేసి ఏమన్నా వాటర్ బాటిల్స్ ఉన్నా, చిప్స్ ప్యాకెట్ ఇవన్నీ ఉన్నా కూడా తీసుకునేస్తారు. ఓన్లీ నెససరీ థింగ్స్ని మాత్రమే లోపలికి అలో చేస్తూ అన్నారు. కాబట్టి ఇంకా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో ఇది చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ప్రకృతి యథావిధిగా ఉంటే చాలా మంచిది, అంటే చూసేకి బాగుంటుంది, మనం అనుభవించేకి బాగుంటుంది. అండ్ ఆల్సో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు అనుభూతి పొందేలా మనం చేయొచ్చు. సో ఫైనల్లీ కొంచెం దూరం వచ్చాక ఇక్కడైతే మనము వాటర్లో దిగి కొంచెం స్విమ్ చేసి ఆడుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. సో ఇక్కడైతే కొంచెం వాటర్ ఫ్లో మీడియంగా ఉంది. సో ఇక్కడ మనం బిలాంగింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి కొంచెంసేపు వాటర్లో దిగి మస్తీ అయితే చేద్దాం రండి. సో ఇక్కడైతే కాసేపు స్నానాలు ఆడుకునేసి స్విమ్ చేసేసి అయితే వెళ్ళిపోతాము రిటర్న్. సో అలా బాగా ఎంజాయ్ చేసి తిరుచిలో అడుగు పెట్టామో లేదో మాకు ఘన స్వాగతం లభించింది. దప్పులు, ఏనుగులు, గుర్రాలతో అయితే మాకు ఆహ్వానం పలికారు. ఎంత చెప్పడానికి ఓవర్గా ఉంది, అంత లేదు కానీ ఇక్కడ పెళ్ళి అయితే జరుగుతూ ఉంది. తమిళనాడు కల్చర్ ప్రకారము లేదంటే తిరుచి కల్చర్ ప్రకారము పెళ్ళి అయితే ఎంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారంటే అంత బాగుంది. మీరు ఒక లుక్ అయితే వేసేయండి. ఆ డప్పుల సౌండ్ ఇని మాకు పూనకాలు వచ్చాయి. డాన్స్ అయితే ఎరగదీసాము.
అదిగోండి ఆ ఊరేగింపు పైనే మన పెళ్లి కొడుకు అయితే వస్తా ఉన్నాడు. చాలా బాగుంది ఈ సెట్టింగ్స్ అంతా. ఇది అంతా నేను మా ఫ్రెండ్ని అడిగి కనుక్కున్నా, ఎంత అవుతుంది బ్రో ఇట్లా గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేయాలంటే అనేసి. అంత అనుకున్నంత ఖర్చు అయితే ఏం ఉండదు, తక్కువకే ఈ అరేంజ్మెంట్స్ అంతా ఈవెంట్ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. చూడండి చాలా బాగుంది కదా, తమిళనాడులో తిరుచి స్టైల్ మ్యారేజ్ అయితే ఎలా చేస్తా ఉన్నారో చూస్తూ ఉన్నారు కదా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనమైతే వాలీబాల్ ఆడదామని అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు వచ్చి టైము 10 అవుతా ఉంది. 10 నుంచి 1 వరకు ఇక్కడ ఆడతారంట. సో మనం కూడా వెళ్ళి వాలీబాల్ ఆడదాం రండి. సో యూజువల్గా నేనైతే వాలీబాల్ ఎక్కువ ఆడను, నేను క్రికెట్ ప్లేయర్ని, క్రికెట్ బాగా ఆడతాను. ఈరోజే ఫస్ట్ టైం వాలీబాల్ ఆడడం, బట్ చాలా బాగుంది గేమ్, చాలా ఫన్ ఉంది. ఇలా ఫ్రెండ్స్తో గేమ్ ఆడుతుంటే చాలా సరదాగా అనిపించింది. సో ఈరోజు ఇలా తిరుచిలో ఒకరోజు ఫ్రెండ్స్తో సరదాగా వాలీబాల్తో అయితే ఈ రోజుని ముగిస్తా ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.